ఏపీకి మరో పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి తిరిగి రాబోతున్నారు. చంద్రబాబు రిక్వెస్ట్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐపీఎస్ రవికృష్ణను ఆంధ్రప్రదేశ్ కు పంపుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 2006 బ్యాచ్ కు చెందిన రవికృష్ణ ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. గతంలో ఆయన కర్నూలు ఎస్పీగా విధులను నిర్వహించారు. ఇటు యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ఏవి రాజమౌళి కూడా ఏపీకి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయన్ను డెప్యూటేషన్ పై పంపించనుంది. కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుతం ఆయన యూపీ హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మరో పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ కేంద్ర సర్వీస్ లో డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. ఆయన 1-2 రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. రవికృష్ణ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన్ను సొంత క్యాడర్ కు ఏపీ పంపేందుకు ప్రతిపాదనని డిఓపిటి అంటే కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఏపీకి వస్తున్న ఆకే రవికృష్ణ కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆయనకు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బాధ్యతలను రవికృష్ణకు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆకే రవికృష్ణ 2006 బ్యాచ్ కు చెందిన ఐజీ క్యాడర్ అధికారి. ఆయన గతంలో వనపర్తి, పార్వతీపురం, చింతలపల్లిలో ఎస్పీగా పనిచేశారు. అలాగే కొత్తగూడెం ఓహెచ్సిగా పనిచేశారు. ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లా ఎస్పీగా, టీటీడీలో ముఖ్య భద్రతా అధికారిగా పనిచేశారు. అనంతరం 2018 నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవి రాజమౌళి కూడా ఏపీకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంటర్ క్యాడర్ డెప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు కేంద్రం ఆమోదం తెలపగా ముందు 3 ఏళ్ల పాటు ఆయన్ని ఏపీలో డెప్యూటేషన్ పై కొనసాగేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు డిఓపిటి కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారం శాఖ డైరెక్టర్ సాక్షి మిత్తల్ ఈ నెల 6న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమౌళికి సీఎంఓ లోకి తీసుకొస్తుంది. అయితే ఆయన ఏపీలో రిపోర్టు చేయగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజమౌళి ఉత్తరప్రదేశ్ క్యాడర్ 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అయితే రాజమౌళి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంఓలా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏపీకి తిరిగి వస్తున్నారు.